దేశ చరిత్రలో దేశం గర్వించదగ్గ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో కరువు కోరల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పాదయాత్ర చేసి 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత 2004 నుంచి 2005 వరకు 5 సంవత్సరాల పరిపాలనలో 50 ఏళ్ల అభివృద్ధి చూపించి అభివృద్ధి అంటే ఇది ఈ విధంగా అభివృద్ధి ఉండాలని అభివృద్ధికి చిరునామైనటువంటి పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి లక్షలాది మంది విద్యార్థులకు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో గుండెలు మధ్యలోనే వాళ్ళ స్తోమత లేక ఆగిన పరిస్థితి 2003 వరకు ఉండేది. ఆయన సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి అనేక మంది గుండెలకు చిల్లులను పూడ్చిన డాక్టర్ మా పెద్దాయన అని చెప్పుకోవడానికి గౌరవంగా ఉన్నాం. ఆయన గురించి తెలియని వాళ్లకు తెలిసే విధంగా ఈరోజు యాత్ర సినిమా పేరుతో మమ్ముట్టి గారి పాత్రలో వైఎస్ఆర్ బయోపిక్ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఆయన నుంచి లబ్ధి పొందినటువంటి మేము ఆయనకు రుణం తీర్చుకుండే భాగంగా ఉడతా భక్తితో ఈరోజు ఆయన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఆ సినిమా టీషర్ట్లు యువకులు విద్యార్థులు వేసుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయనకు ఘనమైన నివాళులర్పించి ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి నందని హోటల్ వైఎస్ఆర్ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది. మేము ర్యాలీ చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మా ఫీజుల ప్రదాత వైఎస్ఆర్, మా గుండెలకు చిల్లులు పూడ్చిన డాక్టర్ వైఎస్ఆర్. అనేక విధాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను ఇల్లు లేని వాళ్లకు పక్కా ఇల్లు ఇవ్వడం అయితేనేమి, రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు అనేక విధాలుగా రుణాలు ఇచ్చి రుణమాఫీ చేసి ఆదుకున్న పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిది. వాటన్నిటినీ జనానికి ఏ విధంగా చేశారు, ఆయన దురదృష్టవశాత్తు మా కర్మగాలి మాకు ఆయన దిక్చూచి అయినటువంటి ఆయన నల్లమడ అడవుల్లో చనిపోవడం మాకే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకు జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన రూపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే ఎన్నికల్లో
రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం కాబట్టి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం, తిరిగి రాజన్న పాలనను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమనగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర యాత్ర సినిమా ఫిబ్రవరి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చూసి ఘన విజయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది విద్యార్థులకైతేనేమి యువకులకు అయితేనేమి మన ప్రియతమ నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆదర్శప్రాయులు కనుక ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ చిత్రానికి ఎప్పుడైతే యాత్ర టైటిల్ పెట్టినారో ఆ రోజే మొదటి సక్సెస్గా భావిస్తున్నాము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితేనేమి వారి కుటుంబానికి అయితేనేమి పాదయాత్ర అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆ పాదయాత్రలోని యాత్ర అనే ఈ చిత్రానికి ఎప్పుడైతే పెట్టారో అప్పుడే చిత్రం ఘన విజయం చేకూర్చింది. ఈ చిత్రం కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అతను అనేక సంక్షేమ ఫలితాలు మనకు అందించారు కాబట్టి.